సార్ హాయ్ సార్. హాయ్ బ్రో. చెప్పండి బ్రో. మిమ్మల్ని గోదావరి యాసలో ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అడిగండి. కింగ్స్ ఆఫ్ గోదావరి వస్తుంది కదా, గ్యాంగ్స్ యా. నాన్నగారు ప్రజారాజ్యం పార్టీలో ఫేవర్గా ఉన్నారు అప్పట్లో. మీరు జనసేన పార్టీకి ఎప్పుడు వస్తున్నారు? నేను డొనాల్డ్ ట్రంప్కి పెద్ద ఫ్యాన్ సార్. నేను డొనాల్డ్ ట్రంప్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. సో డొనాల్డ్ ట్రంప్ పాలిటిక్స్కి వచ్చినప్పటికీ చాలామంది రాలేదు ఇక్కడ. నేను నిజాయితీగా అక్కడ ఉండిపోతున్నా. అమెరికాకి వెళ్ళినప్పుడు ఓటేస్తున్నప్పుడు చెప్తా మీకు. డన్. విశ్వక్సేన్ గారు ఇక్కడ వినిపిస్తుందని మేడం చూసుకోవాలి, చెప్పండి. సో అంటే స్టార్టింగ్ డేస్లో కాబట్టి ఈ మూవీ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేశారు. ఒకవేళ ఇదే స్క్రిప్ట్ ఈ డేస్లో మీ దగ్గరికి వస్తే యాక్సెప్ట్ చేస్తారా? డెఫినెట్లీ చేస్తా మేడం. అదే స్టోరీ కదా, డెఫినెట్లీ అదే మంచి సినిమా. అప్పుడు మంచి సినిమా, ఇప్పుడు చెడ్డ సినిమా అయిపోదు కదా. ఎందుకంటే రియల్ లొకేషన్స్లో మీరు షూట్ చేశారు. అప్పటికి విశ్వక్సేన్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు. సో మీరు రియల్ లొకేషన్లో షూట్ చేస్తున్నప్పుడు అగోరా అనుకుని రియల్గానే మీకు బెగ్గర్ అనుకుని కాదు మేడం. హిమాలయాలో ఇప్పుడు కూడా నన్ను ఎవడు గుర్తుపడతాడు? నేను హిమాలయాలకు వెళ్తే ఇప్పుడు కూడా గొరిల్లా షూట్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసి హిమాలయాల్లో మేము షూట్ చేస్తున్నప్పుడు కూడా మేము పోయిన దగ్గర మేము మనిషిని కాదు, ఒక కుక్కను కూడా చూడలేదు. సో అక్కడ నాకు తెలిసి విశ్వక్సేన్ ఇప్పుడు వెళ్ళినా కూడా షూటింగ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ అప్పుడు కుదిరింది, ఇప్పుడు కుదరకపోతే కుదరడానికి మేము ఏం చేయాలో చేసి షూటింగ్ చేస్తుండే. కథ నచ్చింది, సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందంటే అది గుమ్మడికాయ కొట్టేదాకా మేము నాన్న సంకల్ నాకు ఎట్లనో చేస్తాం. ఆ కథ నచ్చాలంతే. ఆ కథ నాకు నచ్చింది, నేను ఇప్పుడైనా చేస్తాను సినిమా. సో కొంతమంది మీ ఫ్యాన్స్ కావచ్చు, కొంతమంది ఏమంటున్నారంటే విశ్వక్సేన్ హీరోగా కంటే అగోరాక నిజంగానే చాలా సెట్ అయ్యాడు అంటున్నారు. బెస్ట్ కాంప్లిమెంట్ గా అందుకే సినిమా చేసిన కదా.